హాయ్. మీరు మొబైల్ ఫోన్ కొన్నప్పుడు ఏం కొన్నారండి? కొంచెం వింతగా అనిపిస్తుంది కదా అడగంగానే. ఏం లేదు. బ్యాటరీ కొన్నారా? స్క్రీన్ కొన్నారా? కెమెరా కొన్నారా? ఏమి కొన్నారు? చాలా ఆశ్చర్యంగా ఉంది కదా! ఎందుకు అడుగుతున్నానంటే, ప్రొడక్ట్ అనంగానే మనం ఒకటే ఒక సింగిల్ ఎంటిటీ లాగా చూస్తామండి. కానీ మార్కెటర్స్, ఎస్పెషల్లీ మార్కెటింగ్ ఏం చెప్తుందంటే, ప్రొడక్ట్ అనంగానే ఒకటే కాదండి. దాన్ని మనము డిఫరెంట్ లెవెల్స్‌లో చూడొచ్చని చెప్తుంది. మీకు అనిపించొచ్చు, సార్ మీరు ఒక కాలేజ్‌లో ప్రొఫెసర్ కాబట్టి ప్రొఫెసర్ లాగా చెప్తున్నారండి. కాదండి. మార్కెటింగ్ వాళ్ళది ఈ టెక్నిక్‌ని యూజ్ చేసుకొని కంపెనీస్ వాళ్ళ ప్రొడక్ట్స్‌ని ఎన్ని విధాలుగా అమ్ముతారని నేను మీకు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. ఇప్పుడే అడిగాను కదా! ఈ మొబైల్ ఫోన్‌లో మీరు ఏం చూసుకున్నారు అని చెప్పని అన్నాను కదా! సో, దానికే చెప్పాలంటే మీకు కోర్ ప్రోడక్ట్ అనగానే ఫస్ట్ మొబైల్ ఫోన్ మనం కొనేటప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఏముండేటి మనకేంటంటే కమ్యూనికేషన్. అంటే క్లియర్‌గా వాయిస్ వెళ్ళాలన్నది ఒకటి ఎక్స్పెక్టెడ్. లెవెల్ 1 వచ్చేసి కమ్యూనికేషన్. బేసిక్ ఫోన్ ఎందుకు కొనుక్కొని కమ్యూనికేషన్. సో, కంపెనీస్ అన్ని కూడా ఉట్టి ఆ పర్టిక్యులర్ కమ్యూనికేషన్ పైన వర్క్ చేసేటి. ఫీచర్స్ పైన వర్క్ చేయలేదు. సెకండ్ లెవెల్‌కి వచ్చేస్తే ఏంటి, మీకు కంపెనీ ప్రోడక్ట్ పైన డిఫరెంట్ ఫీచర్స్‌ని యాడ్ చేసి కస్టమర్‌ని అట్రాక్ట్ చేసుకోవాలని ట్రై చేశారు. సో, వాళ్ళు ఏం చేశారు, మనకి బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడేవాళ్ళు, తర్వాత టార్చ్ లైట్ ఇచ్చేవాళ్ళు. మీకు గుర్తుంటే ఫీచర్డ్ ఫోన్ అంటే స్మార్ట్ ఫోన్ అప్పటికి రాలేదు. ఫీచర్డ్ ఫోన్, రైట్? బ్యాటరీ బ్యాకప్, టార్చ్ లైట్స్, ఇట్లా డిఫరెంట్ చెప్పి మనల్ని అట్రాక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. నెక్స్ట్ లెవెల్కి వచ్చేస్తే ఎక్స్పెక్టెడ్ లెవెల్. బ్యాటరీ అని అన్నాం. ఓకే, బ్యాటరీ ఉంటే బాగుంటే చాలని అనుకున్నాం. కానీ మనకి ఎక్స్పెక్టేషన్స్ ఏమొచ్చినాయి అంటే, లేటెస్ట్ గా చూస్తుంటే మధ్యలో ఫాస్ట్ ఛార్జింగ్ కావాలి. అదే బ్యాటరీ, బట్ నాకు ఛార్జింగ్ ఫాస్ట్ కావాలి. సో ఆటోమేటిక్ ఏమైపోయిందండి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాం మనం. ప్రోడక్ట్ కొన్నాం ఆల్రెడీ, ఆ ప్రోడక్ట్ ఏంటన్నది ఛార్జింగ్ ఉంది కానీ ఫాస్ట్ గా చేయట్లేదు. ఎక్స్పెక్టెడ్ ఏంటి, నాకు ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటే బాగుంటుంది అంటే నెక్స్ట్ లెవెల్లో ఉన్న ప్రొడక్ట్స్ అంటే నెక్స్ట్ వర్షన్ ప్రోడక్ట్ లో ఆ ఫీచర్ని తీసుకొచ్చారు. అప్పుడు ఆటోమేటిక్ ఏమైపోయింది, ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది అబ్సలీట్ అయిపోయింది, నువ్వు కొత్త ప్రోడక్ట్ వైపు వెళ్ళిపోయింది, రైట్? సో ఎక్స్పెక్టెడ్ తర్వాత ఉండేది ఏంటంటే ఆగ్యుమెంటెడ్ ప్రోడక్ట్. ఆగ్యుమెంటెడ్ అంటే ఏంటంటే ఆల్వేస్ ట్రైస్ టు డిఫరెన్షియేట్ యువర్ ప్రోడక్ట్ ఫ్రమ్ ది అదర్ కంపెనీస్ ప్రొడక్ట్స్. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సెల్ఫీ ఫోన్. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, సెల్ఫీ ఫోన్ అనగానే మీ మైండ్లోకి ఏ బ్రాండ్ వచ్చి ఉంటుందండి? ఒకసారి గుర్తు చేసుకోండి. సెల్ఫీ ఫోన్ అనగానే మీ మైండ్లోకి ఒప్పో రావాలి. ఎందుకంటే ఒప్పో ఏం చేస్తుందంటే, మనకందరి కెమెరా చాలా ముఖ్యమైనదనేసి అనుకుంటాం, కానీ ఫ్రంట్ కెమెరా కూడా వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి సెల్ఫీ అని చెప్పి ఒక కాన్సెప్ట్ వచ్చినప్పుడు దాన్ని హైలైట్ చేసే వాళ్ళు దాన్ని మంచి ఫీచర్స్ తీసుకొచ్చి ఫ్రంట్ కెమెరాలో యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ అని చెప్పి సేల్ చేశారండి. ప్రతి పార్ట్, ప్రతి లెవెల్ ఒక బిజినెస్ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేస్తుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, పొటెన్షియల్ ప్రోడక్ట్ అనగానే మనం ఇవాళ ప్రోడక్ట్ కొన్నాం, ఫ్యూచర్ లో దీని గురించి ఏం అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొబైల్ ఫోన్ అన్నాను కదా, మొబైల్ ఫోన్ గురించి చూస్తే మనం ఇవాళ ఒక మొబైల్ ఫోన్ కొనుక్కున్నప్పుడు, అరే నాకు ఇవాళ ఉన్న రిక్వైర్మెంట్ ప్రకారంగా మేబీ 8GB ర్యామ్ సరిపోతుంది అనుకున్నాం, కానీ నాకు అనుకోకుండా 2-3 వెర్షన్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ యాడ్ అయినాయి, యాప్స్ యాడ్ అవుతున్నాయి. సో ఆటోమేటిక్ నాకు 16GB రావాలనగానే నువ్వు మార్కెట్ లోకి వెళ్ళి అడగంగానే ఆ మొబైల్లో 16GBకి ఒకవేళ ర్యామ్ యాడ్ చేయొచ్చు అనేసి వాడు ఇచ్చాడు అనుకోండి, ఆటోమేటిక్ గా మీ ఫీల్ లైక్ ఎస్ దేర్ ఇస్ ఎ ఫ్యూచర్ పొటెన్షియల్ ఫర్ దిస్. ఇప్పుడు ఎన్ని అయిపోయినాయండి, 5 లెవెల్స్ లో మీకు ఒక్కొక్క ఫీచర్ యాడ్ అవుతా ఉంటే మీ ప్రోడక్ట్ ని అట్లాగే మనము అప్గ్రేడ్ అవుతా ఉన్నాం. అంటే ఏం చేస్తున్నాం, మనము ప్రోడక్ట్స్ ని అబ్సల్యూట్ చేసేసి అమ్మేస్తున్నాం, కొత్త మొబైల్ కొంటున్నాం, అమ్మేస్తున్నాము, కొత్తగా కొంటున్నాం. ఆర్ఎల్స్ అది అబ్సల్యూట్ అయిపోతుంది, అసలు అమ్మడం కూడా లేదు. అంటే ఏమైపోయింది, హ్యూజ్ బిజినెస్ పొటెన్షియల్. సో ఇట్లా మీ ప్రోడక్ట్ ఏంటి, ఆ ప్రోడక్ట్ కి డిఫరెంట్ ఫీచర్స్ ఏంటని ఐడెంటిఫై చేసుకొని దాని లెవెల్స్ కింద మార్చుకొని మీరు మీ ప్రోడక్ట్ ని మార్కెట్ లోకి అమ్ముకోగలిగితే, ఆల్వేస్ డిఫరెన్షియేట్ చేయగలిగితే 100% మీ బిజినెస్ సక్సెస్ అవుతుంది. మీరు మొబైల్ ఫోన్ కొన్నప్పుడు ఏ పర్టికులర్ విషయం పట్ల మీరు ఇంట్రెస్ట్ చూపించి కొన్నారో కామెంట్ లో రాయండి, సో దట్ వీ విల్ నో విచ్ ఈస్ ది హైయెస్ట్ సెల్లింగ్ ఫీచర్ ఫర్ ది మొబైల్ ఫోన్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ది మొబైల్ ఫోన్, కానీ మొబైల్లో ఏ ఫీచర్ ఎక్కువ అమ్ముడుపోతుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అంజన్స్ యువర్ సేల్స్ మెంటర్ ఫర్ more insights on sales and marketing. Thank you.